హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మొదటి దొంగతనం. కథను రచించిన వారు వాణిశ్రీ గారు. గోపయ్య, చంద్రయ్య అనే స్నేహితులిద్దరూ తాము పుట్టి పెరిగిన గ్రామంలో బతుకుదెరువు కష్టంగా నగరం చేరి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఎక్కడా ఉద్యోగం దొరికింది కాదు. చివరికి వాళ్ళు ఎక్కడైనా దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ గ్రామానికి పారిపోవాలనుకున్నారు. వాళ్ళు పగలంతా వీధుల వెంబడి తిరిగి చీకటి వేళకు తాళం వేసి ఉన్న ఒక ఇంటిని ఎంచుకున్నారు. మారు తాళం చెవులతో తాళాలు తీయడంలో గోపయ్యకు కొంత నేర్పు ఉన్నది. అతడి ఇంటి తాళం తీశాక చంద్రయ్య లోపలికి వెళ్ళి దొరికిన విలువైన వస్తువులతో పెరటి గుమ్మం నుంచి బయటికి రావాలి. అంతవరకు గోపయ్య వీధిలో కాపలా ఉంటాడు. ఇది పథకం. చంద్రయ్య ఇంట్లోకి వెళ్ళాడు, కానీ విలువైన వస్తువులేమీ కనిపించలేదు. వంటగదిలో రాగి, ఇత్తడి పాత్రలు మాత్రం ఉన్నాయి. ఒక గదిలో ఇనుప పెట్టె ఒకటున్నది. డబ్బు, నగలు ఇంటివాళ్లు అందులో దాచి ఉంటారు. చంద్రయ్య పెరటిదారిన వచ్చి గోపయ్యను కలుసుకుని సంగతి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ ఇల్లు ఎవరిదో వివరాలు సేకరించారు. అది నీలకంఠయ్య అనే వెండి నగల వ్యాపారిది. ఆయన భార్య, పిల్లలు పొరుగురు వెళ్లారు. గోపయ్య చంద్రయ్యతో, నువ్వు లోపలికి వెళ్ళి అటక మీద దాక్కో. నీలకంఠయ్య వచ్చి నిద్రపోగానే జాగ్రత్తగా తాళాలు దొంగిలించి ఇనప పెట్టెలో ఉన్న డబ్బు, నగలు తీసుకుని బయటికి రా అన్నాడు. ఒకవేళ నీలకంఠయ్య మధ్యలో నిద్రలేస్తే అన్నాడు చంద్రయ్య. దానికి నా దగ్గర ఒక మందున్నది అని గోపయ్య చంద్రయ్యకు ఒక చిన్న సీసా ఇచ్చి, దీని మూత తీసి నీలకంఠయ్య ముక్కు దగ్గర ఉంచు. ఆయన తెల్లవారే వరకు నిద్రలేవుడు అన్నాడు. తర్వాత అతను ఇంటి తాళం తీశాడు. చంద్రయ్య లోపలికి వెళ్ళగానే తలుపు మూసి ఎప్పటిలా తాళం వేశాడు. చంద్రయ్య అటకెక్కి దాక్కున్నాడు. చాలా పొద్దుపోయాక నీలకంఠయ్య వచ్చాడు. స్నానం, భోజనం ముగించి ఏవో చిటా పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు. అటక మీద దాక్కున్న చంద్రయ్యకు నిద్ర ముంచుకు రాసాగింది. కొంతసేపటికి నీలకంఠయ్య లేచి నిద్రపోదామని పక్క దులుపుకుంటూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఎవరు అన్నాడు నీలకంఠయ్య. రామాపురం నుంచి వస్తున్నానయ్యా, మీ మామగారు పంపించారు. మీ పెద్దబ్బాయిని పాము కరిచింది అన్నాడు తలుపు తట్టినవాడు. నీలకంఠయ్య కంగారు పడుతూ పోయి తలుపు తెరిచాడు. వెంటనే వచ్చినవాడు మెరుపులా లోపలికి వచ్చి తలుపులు మూసేసి కత్తి చూపిస్తూ అరిస్తే చంపుతానని నీలకంఠయ్యను బెదిరించాడు. ఎవరు నువ్వు అన్నాడు నీలకంఠయ్య భయపడుతూ. తెలియటం లేదా? దొంగని. ఇనపెట్టె తెరిచి మర్యాదగా నగలన్నీ ఇచ్చేయి అన్నాడు దొంగ. నీలకంఠయ్య ఒప్పుకోక పారిపోయేందుకు వెనుదిరిగాడు. వెంటనే దొంగ ఆయన మెడపట్టుకుని కత్తి ఎత్తాడు. మరుక్షణము చంద్రయ్య అటక మీద నుంచి క్రిందకి దూకి దొంగ చేతిలోని కత్తిని కింద పడేలా వాడి చేతి మీద కొట్టాడు. దొంగ ఒక్క క్షణం నివ్వెరబోయి తేరుకొని చంద్రయ్య మీదకి దూకబోయేంతటిలో నీలకంఠయ్య, చంద్రయ్య వాణ్ణి వడిసి పట్టుకొని తాళ్లతో బిగించి కట్టేశారు. తర్వాత నీలకంఠయ్య వీధిలోకి వెళ్ళి ఇద్దరు రాజభటులతో తిరిగి వచ్చి వాళ్లకు జరిగింది చెప్పాడు. భటులు దొంగను తీసుకుని పోయారు. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్న చంద్రయ్యను, నువ్వెవరివి, నా ఇంటి అటక మీదకి ఎలా వెళ్ళగలిగావు అని ప్రశ్నించాడు నీలకంఠయ్య. చంద్రయ్య వణుకుతూ, అయ్యా నన్ను క్షమించండి అని తను గోపయ్య నగరానికి ఎందుకొచ్చింది, తాను ఇంట్లోకి ఎలా ప్రవేశించింది చెప్పి, మా ఎత్తుగడ పారకముందే వీడెవడో ఇంకొక దొంగ మీ ఇంట చేరాడు అన్నాడు. నీలకంఠయ్య క్షణం మౌనంగా ఊరుకొని తర్వాత చంద్రయ్యను, ఇదే నీ మొదటి దొంగతనం కదా అని అడిగాడు. అవును అన్నాడు చంద్రయ్య భయంగా. నువ్వు పాత దొంగవే అయి ఉంటే నన్ను రక్షించేవాడివి కాదు. ఆ దొంగ నన్ను చంపాక వాణ్ణి బెదిరించి దొంగిలించిన సొమ్ములో వాటా తీసుకునేవాడివి అన్నాడు నీలకంఠయ్య. అలాగే జరిగేదేమో. మీరు ఎదురు తిరిగితే చంపాలనుకున్నాను, కానీ ఆ దొంగ మిమ్మల్ని చంపబోతూ ఉంటే చూడలేకపోయాను. చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు చంద్రయ్య. నీలకంఠయ్య నవ్వి, ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎంత దుష్టుడివైన వాడిలో కూడా అంతో ఇంతో మానవత్వం దాగి ఉంటుంది. అది కొన్ని సమయాల్లో బయటపడుతుంది అన్నాడు. ఆ తర్వాత నీలకంఠయ్య గోపయ్య, చంద్రయ్యలకు తన దగ్గర ఉద్యోగాలిచ్చాడు. వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ నగరంలోనే స్థిరపడిపోయారు. మరొక కథ పేరు మాట దెబ్బ. కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. సిరిపురం జమీందారు చిన్నమరాయుడు ఒకనాటి సాయంకాలము
ఊరవతలికి షికారుకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆయనకి బాగా విరగగాసిన మామిడి తోట ఒకటి కంటపడింది. జమీందారు ఆ తోటకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అది గమనించిన దివాకరుడు ఆయనతో, ప్రభు, లోగడ తమరు ఈ తోటకేసి వచ్చినట్టు లేదు, తోట తమరిదే అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు అలాగా అంటూ తల ఊపి, కాపలా ఉంటేనే దిక్కులేని ఈ రోజుల్లో తోటకు కాపలా వాణ్ణి పెట్టకుండా ఎందుకు వదిలేశారు? వెంటనే ఎవరో ఒకరిని కాపలాదారుగా నియమించండి అని దివాను మీద చిరాకు పడసాగాడు. దివాను వినయంగా, తోటకు కాపలా లేకపోవటమేమిటి ప్రభు? రంగన్న అనేవాడు ఈ మామిడి తోటకు కాపలాదారు. చాలా నమ్మకమైన మనిషి. ఎంతో కాలంగా వాణ్ణి నేను ఎరుగుదును. ఏ పని మీదైనా ఊళ్ళోకి వెళ్ళాడేమో అన్నాడు. అంతలో ఆయనకి తోటలోని ఒక చెట్టు నీడలో కూర్చున్న ముసలావిడ కనిపించింది. దివాను ఆమెను జమీందారుకు చూపించి, ఆ ముసలమ్మ రంగన్న తల్లి. ఆమె తోటలో ఉన్నంతవరకు చెట్ల నుంచి ఒక్క పిందినైనా ఎవరూ రాల్చి పట్టుకుపోలేరు అన్నాడు. జమీందారు ఆశ్చర్యంగా, ఆ ముసలిదానికి లేచి నిలబడే శక్తైనా ఉన్నట్లు లేదు. అది మామిడి తోటను కాపలా కాస్తుందా? ఏ దొంగవాడో వచ్చి కాయలు కోస్తుంటే లేవలేని ఆ ముసలిది ఏం చేయగలదు అన్నాడు. అందుకు దివాను, ప్రభు, తుంటరులను దొంగలను అదిలించటానికి మనిషికి కేవలము కండబలమే అన్ని సందర్భాల్లోనూ పనికి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మాట దెబ్బతో అవతలి వాడిని చిత్తు చేయవచ్చు. ఈ ముసలిది అసాధ్యురాలని, అలాంటి మాట దెబ్బతో ఎదుటివాళ్ళని ఎన్నో సందర్భాల్లో హడలు కొట్టిందని ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు. ఇది విని జమీందారు మరింతగా ఆశ్చర్యపోతూ, అయితే మనం తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోయడానికి ప్రయత్నిద్దాం. ఈ ముసలమ్మ మనల్ని ఎలా ఆపగలదో తెలిసిపోతుంది అన్నాడు. జమీందారు దివాను తోటలోకి వెళ్ళి ఒక చెట్టు క్రింద నిలబడ్డారు. ఎవరో కొత్తవాళ్లు తోటలోకి వచ్చారని గ్రహించి ముసలమ్మ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళున్న చోటుకు వచ్చింది. అక్కడికి దగ్గరనే ఉన్న ఒక చెట్టు నుంచి కాయలు కోద్దామనుకొని జమీందారుకు అక్కడ గడ్డి మేస్తున్న 2 కోడెగిత్తలు కనిపించాయి. ఆయన ముందుకు వెళ్ళటానికి సంకోచించి ముసలమ్మని, అవ్వా, ఆ గిత్తలు పొట్లమారివి కాదు గదా అని అడిగాడు. ముసలమ్మకి చూపు తక్కువ. ఆమె జమీందారును చూసి ఎంతో కాలమైంది. ఆ కారణం వలన ఆమె జమీందారుని గుర్తుపట్టలేక ఆయన కేసు కోపంగా చూస్తూ, మీరే పని మీద వచ్చారో నాకు తెలుసు. ఆ గిత్తలు పోట్లమారివో కాదో నాకు తెలీదు. వాటికి తమ గడ్డేదో తాము తినటం తప్ప తమది కాని గడ్డి కరవటానికి ఇతరుల తోటలోకి జొరబడవు అన్నది. ముసలమ్మ మాటలోని వ్యంగ్యము జమీందారికి చురుక్కుమని తగిలింది. ఆయన చప్పున వెనుదిరిగి తోట బయటికి నడవసాగాడు. దివాను తృప్తిగా తలాడిస్తూ ఆయనను అనుసరించాడు. ముసలమ్మ వాళ్ళ కేసు చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత వెళ్ళి చెట్టు నీడలో కూర్చున్నది. తోటలో నుంచి బయటికి వచ్చాక దివాను జమీందారుతో, చూసారా, అర్థం చేసుకోగల మనిషికి మాట దెబ్బ తట్టుకోవటం ఎంత కష్టమో అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్లు తల ఊపాడు. వాళ్ళు తోటలో నుంచి కాలిబాట దగ్గరకు రాగానే ఊళ్ళో నుంచి తిరిగి వస్తున్న రంగన్న వాళ్ళకి ఎదురుపడి నమస్కరించాడు. జమీందారు దివాను, వీడేనా మన తోటకి కాపలాదారు రంగన్న అని అడిగాడు. అవును ప్రభు అన్నాడు దివాను. జమీందారు రంగన్న కేసు మెచ్చుకోలుగా తలాడించి, ఒరే రంగన్న, నీ చేతిలోని బాణాకర్ర దెబ్బకు సాటి రాగలదురా మీ అమ్మ మాట దెబ్బ. ఇదిగో నా బహుమానంగా ఈ డబ్బు మీ అమ్మకివ్వు అంటూ చొక్కా జేబులో నుంచి 10 వరహాలు తీసి రంగన్న చేతిలో పెట్టాడు. మరొక కథ పేరు నారాయణ మాట. రచించిన వారు వసుంధర గారు. నారాయణకు డబ్బు లేకపోయినా గర్వం ఎక్కువని ఊళ్ళో అందరూ చెప్పుకునేవారు. వాడెప్పుడు ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు. 10 మందికి సాయపడటమే తప్ప ఎవరిని సాయం అడిగేవాడు కాదు. పౌరుషం గల మనిషిని అందరూ వాడి గురించి అనుకునేవారు. అలాంటి నారాయణ ఒక రోజున ఊళ్ళో రచ్చబండ దగ్గర కబుర్లు చెబుతున్న వీరభద్రాన్ని పలకరించి, బాబు, తమరి వల్ల నాకు సాయం కావాలి అన్నాడు. ఆ సమయంలో వీరభద్రము తన చుట్టూ చేరిన వారికి తన గురించి గొప్పలు చెబుతున్నాడు. ఆయన బాగా కలిగినవాడు కావటం వల్ల, ఆయనతో చాలా అవసరాలుండటం వలన అంతా నోరెత్తకుండా ఆయన చెప్పేది వింటున్నారు. ఆ స్థితిలో నారాయణ తనని పలకరించి సాయం అడిగేసరికి వీరభద్రము చెప్పలేనంతగా పొంగిపోయాడు. ఏం కావాలి అడుగు, నా చేతనైంది చేస్తాను అన్నాడు వీరభద్రం నారాయణ వంక ఆప్యాయంగా చూస్తూ.
నా కూతురు పెళ్లికి 300 వరహాలు అప్పు కావాలండి అని నారాయణ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా వీరభద్రం చిరునవ్వు నవ్వి, దాందేముంది, అలాగే తీసుకో, నీలాంటి వాడడిగితే నేను కాదంటానా అన్నాడు. మీ డబ్బు ఇవ్వద్దు బాబు, శెట్టి దగ్గర తీసుకుంటాను. తమ బోటివారు హామీ ఉంటే తప్ప శెట్టి నాకు అప్పు ఇవ్వనన్నాడు అన్నాడు నారాయణ. 300 వరహాలకి హామీ కావాలా? ఆ డబ్బు కోసం శెట్టి దాకా ఎందుకు, నేనే ఇస్తాలే అన్నాడు వీరభద్రం అభిమానంగా. వద్దు బాబు, తమరు వడ్డీ తీసుకోరు. వడ్డీ లేకుండా అప్పు తీసుకుంటే నాకు తృప్తి ఉండదు అన్నాడు నారాయణ. వీరభద్రము నారాయణకు వడ్డీ లేకుండా తనే అప్పిస్తానని బలవంతం చేశాడు. నారాయణ అందుకు ఒప్పుకోక, తమకు హామీ ఉండటం ఇష్టం లేకపోతే వేరే పెద్ద మనిషిని చూసుకుంటాను అనేశాడు. ఆ జవాబుకి వీరభద్రం తడబడి, నీకెవరూ హామీకు దొరకరు, ఎవరిని అడగకుండానే ముందుగా నా దగ్గరికి వచ్చావా అని అడిగాడు. దేవుడిపై ఆన, ముందుగా తమ దగ్గరికే వచ్చాను అన్నాడు నారాయణ వినయంగా. వీరభద్రము తృప్తిగా తలాడించి, నారాయణ, నీవెప్పుడు ఎవరినీ దేనికి సాయం అడగవని పౌరుషం గల మనిషివని ఊరంతా నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాడివి సాయం అవసరమయ్యేసరికి ముందుగా నా దగ్గరికే వచ్చావు. ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా నువ్వు నా దగ్గరికే రావటంలో ఏదో విశేషం ఉండాలి. అదేంటో చెప్పరా, అంతా వింటారు అన్నాడు. వీరభద్రం అలా అనటానికి కారణం ఉన్నది. సాధారణంగా నారాయణ ఎవరినీ పొగడడు. ఇప్పుడు వాడికి డబ్బు అవసరం ఉన్నది కాబట్టి తనను తప్పక పొగుడుతాడు. ఆ పొగడ్తలు నలుగురు వినాలని ఆయన కోరిక. ఇంత చిన్న విషయానికి వీరభద్రము పెద్ద హడావుడి చేయటము నారాయణకి విసుగు కలిగించింది. అయినా వాడు బయటపడకుండా, ఆ సంగతి ముందుగా చెప్పకూడదండి, నా కార్యం జయప్రదంగా ముగిశాక తమకు చెబుతాను అన్నాడు. ఎప్పుడు చెప్పినా సరే అందరి మధ్య చెప్పాలి అన్నాడు వీరభద్రము షరతు పెడుతున్నట్లు. ఇందుకు నారాయణ సరేనన్నాడు. వీరభద్రము అప్పటికప్పుడు శెట్టికి కబురు పెట్టి రప్పించి, నారాయణకి 300 వరహాలు అప్పివు, నేను హామీ ఉంటాను అని చెప్పాడు. శెట్టి అంగీకారంగా తల ఊపాడు. ఆ తర్వాత నారాయణ కూతురి పెళ్లి జయప్రదంగా జరిగిపోయింది. ఇది జరిగి వారం రోజులు తిరగకుండానే నారాయణ శెట్టి దగ్గర తీసుకున్న అప్పు కూడా వడ్డీతో సహా తీర్చేసి ఆ విషయం చెప్పడానికి వీరభద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరభద్రము రచ్చబండ దగ్గర ఎప్పటిలాగానే గొప్పలు చెబుతున్నాడు. ఆయన నారాయణ చెప్పింది విని ఆశ్చర్యంగా, ఇంత తొందరగా బాకీ ఎలా తీర్చేశావురా అని అడిగాడు. దానికి నారాయణ, అయ్యా, నా కూతురు పెళ్లి కోసము డబ్బు కూడబెడుతున్నాను. దాన్ని ఒక పెద్ద మనిషి దగ్గర దాచుకున్నాను. ఆయన దాన్ని తన అవసరానికి వాడుకొని ఈ విషయం ఇంకెవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. అందువలనే నాకు అప్పు కావలసి వచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి నా డబ్బు నాకు ఇచ్చేశాడు. నేనేమో బాకీ తీర్చేశాను అని జవాబిచ్చాడు. పేదవాడి డబ్బును వాడుకున్న ఆ పెద్ద మనిషి ఎవడ్రా అన్నాడు వీరభద్రం. రచ్చబండ మీద చేరిన వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. నేను ఆయనకు మాట ఇచ్చాను, ఆయన పేరు చెప్పను అన్నాడు నారాయణ. వీరభద్రం చిన్నగా నవ్వి, నిజమేలే, నువ్వు అన్న మాట మీద నిలబడే మనిషివే. కానీ హామీ కోసం నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెబుతానని మాట ఇచ్చావు, అవునా? ఆ మాట మీద కూడా నిలబడు అన్నాడు. ఎందుకు నిలబడను బాబు, నేను చెప్పే మాటలు మీకొక్కరికే చెప్పనా లేక నలుగురు వినాలా అని అడిగాడు నారాయణ. చెప్పేదేదో నలుగురు వినేలాగే చెప్పు అన్నాడు వీరభద్రం. అయితే వినండి బాబు, నేను పౌరుషం గల మనిషిని. ఎన్నడూ ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు. అలాంటి వాణ్ణి ఒక పెద్ద మనిషి పరువు నిలబెట్టడం కోసము అప్పు చేయాలనుకున్నాను. అందుకు శెట్టి హామీ కావాలన్నాడు. వడ్డీ లేకుండా డబ్బులు తమరిస్తారన్నా నేను హామీ అడిగాను తప్ప మీ వద్ద డబ్బు అడగలేదు. హామీ ఇచ్చిన మీకు బెంగ లేకుండా నా కూతురు పెళ్లి జరిగి వారమైనా తిరగకుండానే శెట్టి బాకీ పూర్తిగా తీర్చేశాను అన్నాడు నారాయణ. నువ్వు నీ గురించే చెప్పుకుంటున్నావు, నా గురించేమీ చెప్పడం లేదు అన్నాడు వీరభద్రం. నారాయణ ఒక్క క్షణం ఆగి, బాబు, ఇందులో నా గురించి తప్ప మీ గురించి చెప్పడానికేముంది? నేను పౌరుషం గలవాణ్ణి, కానీ పెద్ద మనుషుల పరువు నిలబెట్టడం కోసము ఆ పౌరుషాన్ని కూడా చంపుకోగలను. హామీ ఇచ్చిన వాళ్లకు ఇచ్చిన పేరు వస్తుంది, నష్టమూ ఉండదు. ఎన్నడూ ఎవరిని దేహి అని అడగని నేను మీ దగ్గరకు వచ్చి సాయం అడిగితే అది మీ అదృష్టం అన్నమాట. మీరు చాలా అదృష్టవంతులు బాబు, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. వీరభద్రం తెల్లబోయి, ఇదా నువ్వు నా గురించి 10 మందిలో చెప్పదలుచుకున్నది? నన్ను సాయం అడిగి నువ్వు నాకంటే గొప్పవాడిని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. బాబు,
నేను మొహమాటస్తుణ్ణి. తమరు అడిగారు కాబట్టి చెప్పాను గాని నా గురించి నేను అడగకుండా ఎవరికీ చెప్పుకోను. అడగమని ఎవరికీ చెప్పను అన్నాడు నారాయణ. అలాగని ముందే తెలిస్తే నీకసలు నేను హామీ ఉండేవాణ్ణి కాదు అన్నాడు వీరభద్రం కోపంగా. నారాయణ అక్కడి నుంచి కదలబోతూ ఆగి, అందుకే బాబు, నేను కార్యం జయప్రదంగా ముగిసినాకే తమకు విషయం చెబుతానన్నది అని వెళ్ళిపోయాడు. ఒక పెద్ద మనిషి తన డబ్బు వాడుకుంటే మౌనంగా అతని గుట్టు కాపాడాడు నారాయణ. అలాంటివాడు అప్పుకు హామీ అడిగితే తానేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్లు హడావుడి చేశాడు. ఈ విషయం అర్థమయ్యాక వీరభద్రము రచ్చబండ మీద కూర్చొని గొప్పలు చెప్పుకునే అలవాటు మానుకున్నాడు. మరొక చిన్న కథ పేరు కొత్త సేనాని. రచించిన వారు కె రావు గారు. చంద్రపురి అనే రాజ్యాన్ని చంద్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి పొరుగున ఉన్న చక్రగిరి రాజ్యానికి చిత్రకేతుడనే ఆయన రాజు. ఆ రెండు రాజ్యాల మధ్య ఎంతో కాలంగా శత్రుత్వం ఉన్నది. ఒకసారి చిత్రకేతుడు ఏ యుద్ధ ప్రకటన చేయకుండా చంద్రపురి రాజ్యం మీదకి దాడి చేశాడు. ఇరుపక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చిత్రకేతుడు ఓడి అడవుల పాలయ్యాడు. చక్రగిరి రాజ్యము చంద్రసేనుడి వశమైంది. అయితే యుద్ధంలో చంద్రపురి సేనాధిపతి మరణించాడు. ఉపసేనాధిపతి అయిన శక్తివర్మ బాగా గాయపడ్డాడు. వైద్యులు అతడికి చికిత్స చేసి ప్రాణమైతే కాపాడగలిగారు, కానీ ఒక కాలు శస్త్రం చేసి తీసివేయవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సైన్యానికి కొత్త సేనాధిపతి అవసరం ఏర్పడింది. రాజు మంత్రి శక్తివర్మను సలహా అడిగాడు. మహారాజా, మన దళాధిపతుల్లో ధైర్య సాహసాలే కాక యుద్ధతంత్రం ఎరిగిన యువకులు కొందరున్నారు. వాళ్ళ మధ్య పోటీ పరీక్షలు పెట్టి గెలిచిన అతడికి సేనాధిపతి పదవి ఇవ్వండి అని సలహా ఇచ్చాడు శక్తివర్మ. రాజు ఆ పని శక్తివర్మకు మంత్రికి అప్పగించాడు. వాళ్ళు దళాధిపతుల మధ్య పోటీలు నిర్వహించారు. అందులో అన్నిటా నెగ్గుకొచ్చిన వాళ్ళు ఇద్దరు. ఒకడి పేరు జయుడు, మరొకడి పేరు విజయుడు. మంత్రికి శక్తివర్మకు ఆ ఇద్దరిలో ఎవరిని సేనాధిపతి చేయాలన్న చిక్కు సమస్య ఎదురైంది. మంత్రి బాగా ఆలోచించి శక్తివర్మకి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు జయుడు మంత్రిని కలుసుకున్నాడు. మంత్రి అతన్ని పరీక్షగా చూస్తూ, నిన్ను సైన్యాధిపతిగా నియమించమని రాజాజ్ఞ. నీ విధి నిర్వహణలో పూర్వపు సేనానాయకుణ్ణి మరిపించాలి విజయ అన్నాడు. మంత్రి మాటలు వింటూనే జయుడు తత్తరపడుతూ, మహామంత్రి, నేను విజయుణ్ణి కాదు జయుణ్ణి అన్నాడు. విడ్డూరంగా ఉన్నదే, విజయుణ్ణి ఎన్నిక చేసి పంపుతున్నట్లు శక్తివర్మ వర్తమానం పంపించాడు అన్నాడు మంత్రి. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి శక్తివర్మను తమ సన్నిధికి తీసుకువస్తాను అంటూ జయుడు గబగబా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత విజయుడు వచ్చాడు. మంత్రి అతడి కేసు చూస్తూ, రాజుగారి ఆజ్ఞ, ఈ క్షణం నుంచి నువ్వు చంద్రపురి రాజ్యానికి సైన్యాధిపతివి. నీ విధి నిర్వహణలో పూర్వపు సేనానాయకుడిని మరిపించాలి జయ అన్నాడు. మంత్రి మాటలకి విజయుడు ఆశ్చర్యపోయి, మహామంత్రి, ఏదో పొరపాటు జరిగింది. శక్తివర్మ నన్ను సేనానిగా ఎన్నిక చేసినట్లు చెప్పి మిమ్మల్ని కలుసుకోమన్నాడు. మీకు వర్తమానం పంపినట్లు చెప్పాడు. నా పేరు జయుడి పేర్లు మధ్య ఒక్క అక్షరమే తేడా. అందువలన మీరు ఆలకించటంలో ఏదో లోపం జరిగి ఉంటుంది. ఇప్పుడే మీకు సందేహ నివృత్తి చేస్తాను అని కాపలా భటుడిని పిలిచి, ఒరేయ్, నువ్వు శక్తివర్మ దగ్గరికి వెళ్ళి కొత్త సేనాధిపతి విజయుడు పిలుస్తున్నట్లుగా చెప్పి తక్షణమే ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. అది చూసిన మంత్రి తృప్తిగా తలాడించి, పొరపాటేమీ జరగలేదు విజయ. ఈనాటి నుంచి నువ్వు ఈ రాజ్యానికి సేనాధిపతివి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.